ఇంటర్మీడియట్ మీరు డిగ్రీ పిల్లలు అయిపోయారా? ఎగ్జామ్స్ అయిపోయా వాళ్ళకు? ఇద్దరు ఉన్నారా? ఎందుకని? వార్డెన్ మీరు ఏం పేరు? సంగీతమ్మా, నీ మీద చిన్న కంప్లైంట్ పెట్టారు ఇక్కడ మన హాస్టల్ నుంచి. బీసీ హాస్టల్ 2 కూడా విజిట్ చేయాలి సార్. ఇక్కడ కూడా ఫుడ్ బాగోదు, బాత్రూమ్స్ మేమే కడగాలి, రూమ్స్ ఊడ్చుకోవాలి, డస్ట్ మేమే బయటికి వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి పడేయాలి. ఫుడ్ కూడా సరిపోయేంత పెట్టరు సార్. ఐఎమ్ ఏ డిగ్రీ స్టూడెంట్. నేను ఇంటర్న్షిప్ చేసేటప్పుడు సచివాలయంలో వాళ్ళు మమ్మల్ని స్కూల్స్కి తీసుకువెళ్ళారు సార్. వాళ్ళ ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది సార్. కానీ మా హాస్టల్ ఫుడ్ చండాలంగా గట్టిగా ఉంటుంది సార్. రైస్ స్టూడెంట్స్ చెత్త వెజిటబుల్స్ కట్ చేయించడం, గిన్నెలు కడిగించడం, స్టూడెంట్స్తో చెత్త వెజిటబుల్స్ కట్ చేయించడం, గిన్నెలు కడిగించడం ఇలాంటివి చేస్తున్నారు. అలా గిన్నెలు కడిగే వాళ్లకు హెల్ప్ చేసే వాళ్ళని గర్ల్స్ని కూడా చూడకుండా వాళ్లకు ఏ టైంలో అవసరం అయితే ఆ టైంలో నైట్ అయినా కానీ వాళ్ళని బయటికి పంపిస్తారు సార్. వర్షం పడితే రూమ్స్ మొత్తం తడుస్తాయి సార్. కనీసం కూర్చోవడానికి కూడా ఉండదు, మొత్తం వాటర్ వచ్చేస్తాయి. చిన్నపిల్లలు తినేంత పెడతారు సార్, అది సరిపోదు. అంత ట్రాష్. కాలేజీ పిల్లలు ఏంటంటే కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎందుకమ్మా అలా ప్రవర్తించారు అంటే ఇలాగా ఉపయోగించుకున్న సోషల్ మీడియాను ఉపయోగించుకుని అలా మమ్మల్ని కూడా కొంచెం భయపెట్టడం అలాంటి పనులు చేస్తున్నారు సార్. పిల్లలు మ్యాక్సిమం చాలా మంది కూడా కొంచెం ఇదిగా ఉంటున్నారు. ఏంటమ్మా కొంచెం లేట్గా వచ్చావు, ఎవరమ్మా నీకు పార్సల్స్ ఇస్తున్నారు అని చెప్పంటే ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నారు సార్. కావాలంటే పిల్లల్ని అడగండి. మాకైతే ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కావాలని సోషల్ మీడియా పెట్టడం కూడా సరిపోయింది, బెటర్ అంటా ఉన్నారు. అంత కొన్ని ఏదో 2కి 1 2 రాస్తే కసులు దోయడానికి మనిషి లేరమ్మా ఇక్కడ? మున్సిపాలిటీ బండ్లు ఎవరు వేసేది? మిమ్మల్ని ఏం వాడుకోరు అట్లా? గిన్నెలు ఏమన్నా కడిగిస్తారా? అంతా రెడీ ప్రిపేర్ అయిపోయినారా? నేను ఇట్లా హాస్టల్లో నువ్వు ఒక 100 చూసినాలేమ్మా, నువ్వు నాకు చెప్పొద్దులే. కానీ అది కాదు, నాకు ఒక కంప్లైంట్ వచ్చిందంటే అంతో ఇంత నిజం లేనిది వస్తుందా అనేది ఒక అనుమానం మీ మీద. కొన్నిసార్లు ఏదైనా కోపం కొద్దిగా మీరు ఏదైనా తిట్టడమో కొట్టడమో ఆడటమో ఏదైనా తప్పుడు పని చేసినా కానీ కొంతమంది పెట్టరని చెప్పడం లేదు. కానీ అంత స్పష్టంగా అన్ని కంప్లైంట్లు రాసినారంటే అట్లీస్ట్ చెత్తలన్నా వాళ్ళతో చిన్న పనులు చేయించుకోవచ్చు. అదేమి మన ఇళ్లలో చేసే పనులు ఎప్పుడన్నా ఒకటి అలా చేయించుకుంటే అదేం పెద్ద వైలేషన్ ఏం కాదు, అదేం తప్పు కూడా లేదు. మనమేం పైనుంచి దిగినామా? ఎప్పుడైనా కసులు తింటామా అంటే ఒక పెద్ద ఆవిడ ఉంటారు క్లీన్ చేసే ఆవిడ, ఏం తప్పేం లేదు, కసులు చేయొచ్చు ఎప్పుడన్నా అవసరానికి. అదే మేమేమన్నా దాని మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏమి ఉండదు. ఎప్పుడైనా ఆడపిల్లలు కదా, నేర్చుకోవాలి అన్ని. అప్పుడప్పుడు కసులు మన ఇంట్లో పోయి తోచుకోమా? కసులు ఎప్పుడైనా ఇంట్లో అంటు తోముకోమా? తప్పేముంది? అదేం విషయం కాదు. మీరంతా మీ వాటర్ మేడమ్ను నేనేమైనా అన్నంలే, ఇప్పుడు అంత వెనకేసుకొని రావాల్సిన అవసరం ఏం లేదు. చిన్న తప్పులు చిన్న జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేమే ఉన్నామమ్మా, మేమేదో మాకు ఎవరైనా పెద్దవాళ్ళు తీసుకుని చేరేస్తాం. మేము ఎందుకు వేస్తాం? పెద్దవాళ్ళు కంటే ఒక గౌరవం లేదు, నేను ఇవ్వకూడదు, నాకు ఏమని రూల్ ఏం లేదు అని చెప్పి నేను నిక్క పొడుచుకోవడానికి లేదు. చెప్తున్నా విషయం. నిండాకపోతే మేము అన్నం తినే కాడ ఒక ఎంఆర్ఓ పోయి చీర తెచ్చుకున్నాం. ఆయన పిల్లోడు తెచ్చే లోపలే ఏముందిలే సార్, పర్లేదులే సార్. కానీ వాస్తవంగా అయితే ఆయనకున్న ఒక తాలూకా మెజిస్ట్రేట్, ఆయన ఒక మండలానికి మెజిస్ట్రేట్ అంటే ఒక మండలానికి పెద్ద. ఏం డేసో గారు చూడండి, తప్పేం లేదు. అదేమి వాస్తవంగా అయితే ఆయన తెచ్చుకోకూడదు, ఆయనకునే డిగ్నిటీకి ఆయనకునే అధికారానికి వాస్తవం. కానీ తప్పేం లేదు, ఒకటొకటి మామూలే.
మాకు ఎంతో మంది వర్కర్లు ఉంటారు, కానీ మా షూ మేమే తుడుచుకుంటాం, బాగుండదు, ఏముంది, అది పెద్ద పని ఏం కాదు, అది అవన్నీ చేస్తాం మనం, అదేమి వైలేషన్ ఏం కాదు, చిన్న చిన్నవి చేయొచ్చు, అదేమి ఈడేమి ఆడేమి అంతా ఎప్పుడన్నా టైంపాస్కి పోయి పూరీలు చేస్తాం, ఆ చపాతీలు పిండి రుద్దుతాం, తప్పేం లేదమ్మా. రోజు చేపించకూడదు, ఎప్పుడన్నా ఒకసారి అవసరానికి ఆ వంట ఆవిడకు లేకపోతే వాళ్ళకు హెల్త్ బాగాలేనప్పుడు ఆడపిల్లలుగా మీరు మీ చిన్న చిన్న పనులు చేసుకోవడంలో తప్పేం లేదు. డోంట్ ఫియర్. అదేం నేనేం ఆ కంప్లైంట్ నేను ఇగ్నోర్ చేస్తా ఉన్నా, అదేం సమస్య కాదు. మెనూ కొంచెం డివేషన్ అవుతా ఉందమ్మా. మీ ఏఎస్డబ్ల్యూ గారిని అడిగితే ఏందో అందరూ యూనియన్ అంతా చూసి పెట్టుకునేవన్నారు, కానీ తప్పు. వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా, 5 days ఎగ్ ఇవ్వాలా, 7 days ఫ్రూట్ ఇవ్వాలా, లేదు మీ మెనూలో ఆ విధంగా లేదు. మీ మెనూలో ఆదివారం ఒక రోజు ఉంది, అందరూ యూనియన్ అయ్యి ఏదో మాట్లాడుకొని పెట్టుకునేమంటా ఉన్నారు. కాదు, అది వైలేషన్ ఆఫ్ అవర్ మెనూ. దానికి ఒప్పుకోం మేము. మీరు ఏదైనా క్వాంటిటీ ఎక్కువ రేట్ ఉన్నప్పుడు 250 ఉంటుంది చికెన్, 150 ఉంటుంది ఒక రోజు, ఆ రోజు మనం మంచిగా పెట్టాలా. 250 ఉన్నప్పుడు రోజు కొంచెం 60-70 గ్రాములన్నా పెట్టాలి, 100 గ్రాములు ఇచ్చే కాదు. అదేం తప్పు లేదు, అది కొంచెం మేము కూడా అర్థం చేసుకుంటాం. రేపు మీకు ఇప్పుడు 1400 రూపాయలు ఇస్తా ఉన్నారు అంటే 47 రూపాయలు నెలకు, రోజుకు నెలకు 1400 ఇస్తా ఉన్నారు. రేపు జూన్ నుంచి 1600 ఇస్తా ఉన్నారు. వితౌట్ రైస్ 1600 డబ్బులు ఇస్తారు ఒక స్టూడెంట్ మీ మెనూ ప్రకారం వడ్డించడానికి. వీక్లీ ట్వైస్ చికెన్ ఇవ్వాలా, 5 days ఎగ్ ఇవ్వాలా, 7 days ఫ్రూట్ ఇవ్వాలి. ఇది సిస్టమ్. మిగతా మెనూ అంతా కరెక్ట్గానే ఉంది. ఈ 3 ఎత్తిపోయినాయి. మరి బోర్డులో ఒకసారి మరి ఎందుకమ్మా మీరు 2 రోజులు రాసుకోవచ్చు కదా. మీ బీసీ వెల్ఫేర్ యూనియన్ ఎవరో మాట్లాడుకొని వన్స్ చికెన్ అని చెప్పి రాశారంట. మీ వాటేనంటే మీకు అందరికి బాగా ఇష్టం, బాగా చూసుకుంటారా, బాగా ప్రేమగా ఉంటారా, మీతో రెండు కలిసిపోతే ఇబ్బంది అమ్మా. మీరు మాట లిమిట్ ఉండాలా. ఇంకా మీకు యాక్చువల్గా 2 సార్లు చికెన్ ఇవ్వాలా, కానీ అన్ని హాస్టల్లో ఒకసారి ఇస్తా ఉన్నారు. మీ హాస్టల్లో 2 సార్లు మేడం పెడతా ఉందంటే ఆమెకు మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మీరు అట్లా పరిస్థితుల్లో మీరు మంచిగా చేయాలా. మీ మేడం మీ అందరి ముందు మీ అందరూ హ్యాపీగా ఉన్నారు కదా మీరు, అందుకు మీ మేడం నేను మంచి సన్మానిస్తా ఉన్నా. ఎందుకంటే అట్లుందా కానీ డివేసి నువ్వు అమ్మ కంగ్రాట్స్ పల్లి, నువ్వేం బాగా మీ మేడం మంచిగా ఉంటారు. మీరు చేదోడు వాదోడు ఉండాలా. పెద్ద పిల్లలు మీరు, మనం ఏదైనా చిన్న హెల్ప్ చేయాలా, అదేమి ఇబ్బంది ఏం కాదు, సమస్య ఏం కాదు. కానీ మంచి భోజనం ఇవ్వాలా మేడం వాళ్ళు. మీ మేడంతో బాగా ప్రేమగా ఉండండి, మంచిగా బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలా మీకు అందరికి కూడా. ఓకేనా?